హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ IMU CET గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ IMU సెట్. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో ఇది కండక్ట్ చేసే వాళ్ళు మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నై వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మ్యారిటైమ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ గేట్వే ఫర్ స్టూడెంట్స్ ఆస్పైరింగ్ ఫర్ కెరియర్ ఇన్ మర్చెంట్ నేవీ అండ్ షిప్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు పార్టిసిపేటెడ్ ఐసర్స్ ఒకసారి చూద్దాం. చెన్నై తమిళనాడులో అయితే ఉందండి, ముంబై పోర్ట్ క్యాంపస్ మహారాష్ట్రలో అయితే ఉంది, నేవీ ముంబై క్యాంపస్ మహారాష్ట్రలో అయితే ఉంది, కోల్కతా క్యాంపస్ వెస్ట్ బెంగాల్లో అయితే ఉంది, విశాఖపట్నం క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది, కొచ్చిన్ క్యాంపస్ కేరళలో అయితే ఉందండి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దామండి. 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి, విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో ఇంటర్లో మనకి మినిమం 60% స్కోర్ అయితే చేసి ఉండాలండి. సో ఇంటర్ కానీ 10th కానీ మీరు ఇంగ్లీష్లో మినిమం 50% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే అన్మ్యారీడ్ అయితే ఉండాలండి. ఏజ్ క్రైటీరియా ఒకసారి చూద్దాం. ఫర్ మేల్ క్యాండిడేట్స్ జనరల్ అయితే 25 ఇయర్స్ ఉండాలండి, ఓబీసీ NCL అయితే 28 ఇయర్స్ ఉండాలి, SC ST అయితే 30 ఇయర్స్ ఉండాలండి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ జనరల్ అయితే 27 ఇయర్స్ ఉండాలి, ఓబీసీ NCL అయితే 30 ఇయర్స్ ఉండాలి, SC ST అయితే 32 ఇయర్స్ అయితే ఉండాలండి. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 2025 ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. సో టోటల్ అప్లికెంట్స్ అప్రాక్సిమేట్లీ 25,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. సో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకి March 1, 2025 అయితే ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి మనకి May 2, 2025 అయితే లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి May 24, 2025 అయితే కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి మనకి May 30, 2025 లో అయితే రిజల్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ పీరియడ్ వచ్చేసి మనకి June 4, 2025 నుంచి August 8, 2025 వరకు అయితే కౌన్సిలింగ్ జరిగాయండి. సో లాస్ట్ ఇయర్ మనకి టోటల్ 3 రౌండ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 2026 ప్రిడిక్షన్ ఒకసారి చూద్దాం. సో ఇయర్ మనకి 25,000 నుంచి 28,000 అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ March 2026 అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఆ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ May 2026 అయితే ఉండొచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ May లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉందండి. సో అలానే రిజల్ట్స్ ఫస్ట్ వీక్